హలో ఆల్, ఈ వీడియోలో చాతా పచ్చ మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ అయితే బాగుంది. మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 11 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ముగ్గురు బ్రదర్స్ అయితే ఉంటారు భయ్య. ఆ ముగ్గురు బ్రదర్స్లో ఒక ఇద్దరు బ్రదర్స్ అయితే ఒక కాస్ట్యూమ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ని అయితే స్టార్ట్ చేయడం జరుగుద్ది వాళ్ళ టౌన్లో. దాని తర్వాత వాళ్ళ లైఫ్స్ ఎలా మారాయి, అసలు అది ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, అసలు ఈ ముగ్గురు బ్రదర్స్ లైఫ్ స్టోరీస్ ఏంటి, వీటి చుట్టూ నడుస్తుంది ఈ చాతపచ్చ మూవీ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయింది. వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. మీరు కనుక ఛానల్కి కొత్తగా చూంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏకే మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది భయ్య. ఓన్లీ ఫర్ ఆ కాస్ట్యూమ్ రెజ్లింగ్ ఫైట్స్ ఉంటాయి, ఆ సీక్వెన్సెస్ పరంగా అండ్ కొన్ని క్యారెక్టర్స్ పరంగా వర్కౌట్ అయింది. ఉన్నదంతా కూడా నాకు యావరేజ్ వాచ్ అనిపించింది. కొంతమంది అంటుంటే కూడా విన్నా, ఇలాంటి మూవీస్ ఎందుకు మన తెలుగులో తీరని చెప్పేసి. లిటరలీ నాకు అది విన్నప్పుడు నవ్వు వచ్చింది భయ్య. ఇలాంటి మూవీస్ మన తెలుగులో చేస్తే ఆబ్వియస్లీ మన తెలుగు ఆడియన్స్ ముందు ఫ్లాప్ చేసి దొరుకుతుందండి, అందులో డౌట్ లేదు. కేవలం మలయాళం నుంచి వచ్చింది, అది కూడా ఆ యాక్టర్స్ దగ్గర నుంచి ఈ మూవీ వచ్చింది కాబట్టి జనాలు యాక్సెప్ట్ చేశారు. కానీ మన తెలుగు నుంచి ఇదే టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ లో మూవీ తీస్తే కనుక ఖచ్చితంగా డౌట్ లేదు, ఒక సెక్టర్ ఆడియన్స్ కి ఏమైనా నచ్చితే నచ్చచ్చేమో కానీ మాక్సిమం ఫ్లాప్ అయిపోతుంది, అందులో డౌట్ లేదు. సో మనల్ని సపోర్ట్ చేయరన్నమాట. బట్ మలయాళం నుంచి వచ్చింది, సో అది పక్కన పెట్టేస్తే ఈ గోల్ అంతా. నాకు ఈ మూవీలో వర్కౌట్ అయినవి ఏంటంటే ఆ రెజ్లింగ్ సీక్వెన్సెస్ అయితే బాగా వర్కౌట్ అయినాయి. ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలవుతాయి అనమాట. ఒక 3, 4, 5 సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. వాటి మేకింగ్ బాగా వర్కౌట్ అయింది, చూపించిన విధానం కూడా సూపర్ గా చూపించారు. సో ఆ సీక్వెన్సెస్ చాలా బాగా అనిపించాయి. అండ్ రోజమ్మ అని చెప్పేసి ఒక క్యూట్ లిటిల్ లేడీ క్యారెక్టర్ అయితే ఉంటుంది, ఆ క్యారెక్టర్ నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ అర్జున్ అశోకన్ గారిది పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ లాస్ట్ లో ఒక క్యామియో ఉంటుంది, కొంచెం చప్పగా ఉన్నప్పటికీ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య క్యామియో ఉంటుందని. సో అది కూడా నాకు పర్లేదు అనిపించింది. అండ్ టెక్నికల్ విజువల్లీ కూడా సినిమా చూడడానికి టాప్ నాచ్ ప్రెజెంట్ చేశారు. అండ్ స్టార్టింగ్ స్టోరీలో తీసుకెళ్ళడానికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో నరేషన్ అయితే పెట్టుకుంటారు, అది కూడా పర్లేదు అనిపించింది. అంతే, ఇంతకు మించి అయితే నాకేం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక వాయిస్ నరేషన్ తో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, స్టోరీ బేసిక్స్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. దాన్ని ఇంకా డీప్ గా చూపించుంటే బాగుంది అనిపించింది. అంత క్లారిటీ ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అండ్ వాయిస్ నరేషన్ కాకుండా వేరే టైప్ లో ఏదన్నా స్టైల్ యూస్ చేసి చూపించుంటాయి, ఇంకా క్లియర్ గా వర్కౌట్ అవుతుంది కదా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అండ్ అలాగే క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్స్ అస్సలు వర్కౌట్ అవ్వవు, ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఏం వర్కౌట్ అవ్వవు. అండ్ ఆ లాస్ట్ లో క్యామియో ఉంది కదా, చాలా చప్పగా ఉంది భయ్య. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నాకు ఓకే అనిపించి పాజిటివ్ లో పెట్టాను కానీ, బట్ క్యామియోతో వాళ్ళు ఇచ్చిన క్లోజర్ ఇదంతా కూడా చాలా చప్పగా ఉంటుంది, అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. అండ్ మెయిన్ గా మూవీ అంతా కూడా ఈ రెజ్లింగ్ మీద రన్ అవుతుంటుంది. దానికోసం వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న డ్రామా కానీ, దాని చుట్టూరు నడిచే కన్వర్సేషన్స్ కానీ ఇవేమీ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా వీక్ గా అనిపిస్తుంది. ఏదో ఉండాలన్న పేరుకి పెట్టుకున్నారు తప్ప అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు నాకు. ఓవరాల్ గా మూవీ అయితే యావరేజ్ వాచ్ అనిపించింది. మీరు ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ లవ్ యూ ఆల్, బై.